ఒక గ్లాస్ పాలు, 2 గ్లాసులు వాటరు, 1 గ్లాస్ పాలకు 2 గ్లాసులు వాటర్ పోయాలి. రాగి పౌడర్ 3 స్పూన్స్, రాగి పౌడర్. ఇప్పుడే స్టవ్ వెలిగించకూడదండి. ఇవన్నీ రాగి పౌడర్ ఉండలు లేకుండా కడాయి పెట్టుకునేసి తర్వాత స్టవ్ వెలిగించాలి. ఇలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు వెలిగించానండి. బాగా ఇలా చేయడం వల్ల రాగి మాల్ట్ బాగా తయారవుతుంది. ఒక 3 మినిట్స్ పడుతుందండి. చూపిస్తాను చూడండి. బాగా ఇలా కళాయి పెట్టుకోవాలి. బాగా వేడి కావాలి. మనం ఉప్మా అలా చేసినప్పుడు ఎలా నీళ్ళు బాగా తెల్లగాలుతాయి, ఆ విధంగా రాగి పౌడరు, వాటరు, పాలు బాగా బాయిల్ అయితే ఫుల్ బాయిల్ కావాలి. ఇలా వేడైన తర్వాత తాగితేనే కడుపు నొప్పి కానీ ఏమి కానీ రాకుండా చాలా బాగుంటుంది. చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. షుగర్ లేకుండా ఉన్న వారికి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చిటికెడు సాల్ట్ అండి. ఇది చక్కెర అండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి. షుగర్ లేని వారైతే ఇలా వేసుకోవచ్చు. ఇట్లా బాగా తాగిన తర్వాత షుగర్ లేని వారు వేసుకోవచ్చు. షుగర్ ఉన్నవారు స్కిప్ చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట కాఫీకి బదులు ఇలా తాగడం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉంది. ఓకేనండి. పాలు వేయకుండా కూడా చేసుకోవచ్చును, కానీ పాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇప్పుడు 3 గ్లాసెస్కు వచ్చాయండి. ఇంకా చూడండి, చూస్తున్నారా? టేస్టీగా రాగి మాల్ట్ రెడీ. ఓకేనండి. బాయ్.